హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ బేకరీ స్టైల్ కాకరకాయ పకోడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ముందుగా కాకరకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా కడిగేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో. తడి లేకుండా బాగా పిండేసుకోవాలండి కాకరకాయలు. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో వేసేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం. చికెన్ మసాలా, గరం మసాలా ఉన్నా కానీ వేసుకోవచ్చండి. చికెన్ మసాలా అయినా గరం మసాలా పర్వాలేదు. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలే. ఒక అరచెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల చేదు అనేది ఉండదండి. కొద్దిగా చాట్ మసాలా. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్న్ఫ్లోర్ పిండి అండి ఒక 4 స్పూన్లు వేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకున్నాం. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా కాకరకాయ పకోడీ బేకరీ స్టైల్లో. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియో నుంచి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కొద్ది వాటర్ వేసుకొని, వాటర్ ఎక్కువ పట్టదండి. తర్వాత మూత వేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని టైం ఉంటే ఒక 2-3 గంటలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తీసేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ముద్దలాగా వేసుకోకండి, ఒకటి తీసి సపరేట్గా వేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి, మాడిపోతుంది. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక నిమిషం తర్వాత తిప్పేసుకోవాలి. వెంబడే తిప్పకండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందని మనం వెళ్ళి బేకరీలో కొనుక్కొని తిన్నాం కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే అందరం కూర్చొని బాగా హ్యాపీగా తినవచ్చు. ఈవినింగ్ ప్లస్ స్నాక్స్ లా కూడా చాలా బాగుంటుంది. లేకుంటే పప్పు అయినా పప్పుచారైనా రసం చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. అందులోకైనా ఇలాగానే చేసి పెడితే కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా కాకరకాయ బాగా ఇష్టంగా తింటారండి. మీలో ఎంతమంది కాకరకాయ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలైనా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకుంటే కాకరకాయ చేదు అనేది అనిపించదండి, చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. తర్వాత ఇలా తీసేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం ఏమైందంటే మనకి ఏం లాభం అంటే మసాలా అంతా బాగా తగిలిద్దండి కాకరకాయకి. చాలా బాగుంటుంది క్రిస్పీగా. కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.